నమస్తే. వార్త అంటే ద్వేషమేనా? వార్త అంటే విధ్వంసమేనా? వార్త అంటే రాజకీయమేనా? వార్త అంటే సెలబ్రిటీల వివాదాలేనా? వార్త అంటే నేరాలు ఘోరాలేనా? కాదు, కానే కాదు. నెగటివిటీ మాత్రమే వార్త కాదు. వార్త సమాచారాన్ని ఇవ్వాలి. వార్త ఆహ్లాదకరంగా ఉండాలి. అందుకే విజేతల సక్సెస్ స్టోరీ, సబరపరిచే టెక్నాలజీ, వైద్య రంగంలో సరికొత్త ఆవిష్కరణలు, ప్రజలకు మేలు చేసే పథకాలు, మనసుకు ఆహ్లాదాన్నిచ్చే అద్భుత దృశ్యాలు, పర్యాటకం, వినోదం, సాహసం అన్నీ మంచి వార్తలే, మనసును హత్తుకునే వార్తలే. రోజంతా నెగిటివ్ న్యూస్ తో విసిగిపోయిన మీకు పాజిటివ్ న్యూస్ ను అందించే సరికొత్త ప్రయత్నమే మా ఈ గుడ్ న్యూస్ ప్రోగ్రాం. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి గుడ్ న్యూస్ చూసేద్దాం. గ్రూప్ 4 అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు నిర్వహించే ప్రజా విజయోత్సవాల్లో భాగంగా గ్రూప్ 4 అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో 8,180 గ్రూప్ 4 పోస్టులకు గత ఏడాది జూలైలో పరీక్షలు నిర్వహించారు. ఈ ఏడాది ఆగస్టులో సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అయితే తుది ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజా విజయోత్సవాలు ఎలా నిర్వహించాలని, ఏ అంశాలపై ప్రచారం చేయాలి, వాటి విధి విధానాలు రూపొందించేందుకు భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. విజయోత్సవాల నిర్వహణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజా విజయోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 50,000 ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. 18,000 కోట్ల రైతు రుణాలు మాఫీ చేయడంతో పాటు మహిళా సంఘాలకు 20,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అందజేశామన్నారు. డిసెంబర్ 9న హైదరాబాద్ నగరంలో వేలాది మంది కళాకారులతో ప్రదర్శనలు, లేజర్ షోలతో భారీ సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దివ్యాంగ విద్యార్థుల పెన్షన్ విధానంపైన ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపైన పెన్షన్ నేరుగా వారి ఖాతాలోనే జమ చేయాలని నిర్ణయించింది. డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల అకౌంట్లో పెన్షన్ జమ చేస్తారు. సంబంధిత పత్రాలను డిఆర్డీఏ పీడీ కార్యాలయాల్లో అందించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పెన్షన్లలో కీలక మార్పు చోటు చేసుకుంది. సుదూర ప్రాంతాల్లో హాస్టల్, గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల స్వగ్రామాలకు వచ్చి పెన్షన్ తీసుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఇక నుండి వారి బ్యాంకు ఖాతాలో ప్రతి నెల పెన్షన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. పెన్షన్ పొందే దివ్యాంగులైన విద్యార్థులు దూర ప్రాంతాల్లో ఉండి చదువుకున్నట్లయితే వారికి డైరెక్ట్ బెనిఫిటరీ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా బ్యాంక్లో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనికి అప్లై చేసుకోవడం చాలా సులువు. సంబంధిత పత్రాలతో కూడిన సెట్ను డిఆర్డీఏ పీడీ కార్యాలయంలో అందించాల్సి ఉంటుంది. వారు ఆ పత్రాలను పరిశీలించి తదుపరి ప్రక్రియ చేస్తారు. ప్రతి నెల 1వ తేదీన ఇచ్చే పెన్షన్ తీసుకోవడానికి ఒకరోజు ముందే కాలేజీలు, హాస్టల్, స్కూళ్లలో అనుమతి తీసుకుని అవస్థలు పడుతూ రావాల్సిన పని ఇక ఉండదు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దివ్యాంగ విద్యార్థులకు అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల కోటాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద 8.5 లక్షల మంది పెన్షన్దారులు ఉన్నారు. వీరంతా ప్రతి నెల పెన్షన్ పొందుతున్నారు. వీరికి వయసుతో సంబంధం లేకుండా 45% వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాల్లో 6,000 నుంచి 15,000 వరకు పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. వీరిలో 10,000 మంది విద్యార్థులు గురుకులాలు, హాస్టల్స్ లో చదువుకుంటూ పెన్షన్ అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో అంగీకారం తెలిపిన వారికి బ్యాంక్ అకౌంట్లో పెన్షన్ డబ్బులను జమ చేస్తారని అధికారులు తెలిపారు. శబరిమల వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. శబరిమల యాత్రకు బస్సు బుక్ చేసుకుంటే ఒక గురుస్వామి, 10 ఏళ్లలోపు 2 మణికంఠ స్వాములకు, 2 వంట వాళ్లకు, 1 అటెండర్ కు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అలాగే వివాహాది శుభకార్యాలకు, శబరియాత్ర, విహారయాత్రలకు బస్సులు అద్దెకు తీసుకునే వారికి రుసుమును 15 నుంచి 20% తగ్గించింది. కిలోమీటర్ ప్రకారం సూపర్ లగ్జరీ ధర 65 నుంచి 59 రూపాయలకు, రాజధాని ధర 84 నుంచి 77 రూపాయలకు తగ్గించింది. గ్రేటర్ హైదరాబాద్ జనరల్ బస్ పాస్, ఎక్స్ప్రెస్, డీలక్స్, పుష్పక్ పాస్ ఉన్న ప్రయాణికులు ఆ పాస్ చూపించి ఏసీ బస్సుల్లో 10% రాయితీని పొందవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులకు సూచించారు ఆర్టీసీ అధికారులు. ఏపీ ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రకటించింది. 174 మందిని ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ నెల 11న జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగే కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ప్రదానం చేయనుంది. పాఠశాల విద్యాశాఖలో 77 మంది, ఇంటర్మీడియట్ విద్యాశాఖలో 26 మంది, పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు 16, డిగ్రీ లెక్చరర్లు 19, ఇంజనీరింగ్ ఫార్మసీ లెక్చరర్లు 4, యూనివర్సిటీ ప్రొఫెసర్లు 32 మందిని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అవార్డులకు ఎంపికైన వారి జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది. మరోవైపు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచేందుకు టీచర్లకు ఇస్తున్న ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ రెసిడెన్షియల్ శిక్షణపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు స్థానికంగా శిక్షణ ఇవ్వాలని కోరినా విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. టీచర్లపైన భారాన్ని తొలగిస్తామని, యాప్స్ శిక్షణ అంశాలను తొలగిస్తామని ఎన్నికల సమయంలో కూటమి నేతలు చెప్పిన హామీలను అమలు చేయాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. 50 ఏళ్లు పైబడిన వారికి శిక్షణ నుంచి మినహాయించాలని కోరుతున్న విద్యాశాఖ పట్టించుకోవడం లేదని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. పాఠశాల విద్యా డైరెక్టర్కు విజ్ఞప్తి చేస్తామని, తమకు అనుకూలంగా నిర్ణయం రాకుంటే ఈ శిక్షణను బహిష్కరిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ముంబైలో ఓటు వేసిన వారికి రెస్టారెంట్లు, హోటళ్లు, స్టోర్లు, మల్టీప్లెక్స్లలో ప్రత్యేక డిస్కౌంట్ ఇచ్చేలా చర్చలు జరిపి ఒప్పించారు. పోలింగ్ జరిగే 20వ తేదీతో పాటు మరో 2 రోజులు ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరాచుక్కు గుర్తును చూపిస్తే డిస్కౌంట్ ఆఫర్ పొందవచ్చని పెద్ద పెద్ద సంస్థలు ప్రకటించాయి. ఈ డిస్కౌంట్ల వల్ల ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఎన్నికల సంఘం కూడా భావిస్తోంది. ఓటు వేయి డిస్కౌంట్ పట్టు ఇనిషియేటివ్ను విజయవంతం చేసేందుకు బృహత్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సహా ఈసీ అధికారులు, రెస్టారెంట్లు, ట్రేడర్లు, మల్టీప్లెక్స్ల సంఘాలతో చర్చలు జరిపారు. పీవీఆర్, ఐనాక్స్, సినీపాలిస్, మిరేజ్, స్టెర్లింగ్, ముక్తా, మూవీ మ్యాక్స్, మూవీ టైమ్లు నవంబర్ 20 నుంచి 3 రోజుల పాటు ఓటర్లకు 20% డిస్కౌంట్ ఇచ్చేందుకు అంగీకరించాయి. హోటళ్లు, రీటైల్ వ్యాపార సంఘాలు కూడా 20-21 తేదీల్లో 10 నుంచి 20% రాయితీ ఇస్తామని పేర్కొన్నాయి. రిలయన్స్ రీటైల్ అవుట్లెట్లలో కూడా 20% డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని సంస్థ ప్రకటించింది. ఓటింగ్ ను పెంచేందుకు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లతో ఈసీ ప్రచారం కూడా చేస్తోంది. లోక్సభ ఎన్నికల సమయంలో ఓటింగ్ పెంచేందుకు పలు సంస్థలు స్వచ్ఛందంగా రాయితీలను ప్రకటించాయి. 288 మంది శాసనసభ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో ఈ నెల 20న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు రానున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసంలో శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకుని సువాసనలు వెదజల్లే 17 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేద మంత్రాల నడుమ పుష్ప కైంకర్యం నిర్వహించారు. చామంతి, సంపంగి, నూరువరహాలు, రోజా, గన్నేరు, మల్లె, కనకాంబరం, తామర, కలువ, మొగలిరేకులు, మాన సంపంగి పుష్పాలు, తులసి, మరువం, ధవళం, బిల్వం, పన్నీరు, కదిరి పచ్చ పత్రాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. వేద పండితులు వేదాలను పఠించారు. పుష్ప యాగానికి మొత్తం 9 టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. ఈ ఉత్సవం తిరుమల శ్రీవారి ఆలయ సంపంగి ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో కన్నుల పండుగగా జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అర్చకులు, ఉద్యోగులు, భక్తుల వల్ల జరిగిన దోషాల నివారణకు పుష్పయాగం నిర్వహిస్తారు. 15వ శతాబ్దంలో మొదలై మధ్యకాలంలో నిలిచిపోయిన ఈ ఉత్సవాన్ని 1980లో పునరుద్ధరించారు. ఇందులో భాగంగా ఉదయం కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు ఉత్సవం కొనసాగింది. ముందుగా ఉదయం ఉద్యానవన విభాగ కార్యాలయం నుంచి శ్రీవారి ఆలయం వరకు పుష్పాల ఊరేగింపు వైభవంగా జరిగింది. మలయప్ప స్వామికి 20 సార్లు వివిధ రకాల పుష్పాలను అర్పించారు. విగ్రహాలకు నిలువెత్తు వరకు పుష్ప నివేదన చేశారు. అనంతరం స్వామి దేవేర్లతో కలిసి సహస్ర దీపాలంకర సేవలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. పుష్ప యాగానికి పూలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలకు చెందిన దాతలు విరాళంగా అందించారు. తిరువన్నామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయ మహారథం ట్రయల్ రన్ విజయవంతంగా జరిగింది. ఆలయంలో కార్తీక మహాదీపోత్సవాలు డిసెంబర్లో జరగనున్నాయి. వేడుకల్లో భాగంగా రథోత్సవం 10న నిర్వహించనున్నారు. ఇందుకోసం అరుణాచలేశ్వర స్వామి, ఉన్నామలై అమ్మవారిని ఊరేగించే మహారథాన్ని 70 లక్షలతో మరమ్మతు చేశారు. ఈ మహారథం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. వేలాది మంది భక్తులు పాల్గొని రథాన్ని లాగారు. అన్నామలైకి హరోంహర, ఉన్నామలై అమ్మవారికి హరోంహర నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. 2000 మంది పోలీసులను రక్షణకు ఏర్పాటు చేశారు. రథం ఎదుట కళాకారుణులు భరతనాట్యం చేస్తూ వచ్చారు. తమిళనాడు శాసనసభ డిప్యూటీ స్పీకర్ కె పిచ్చాండి, కలెక్టర్ భాస్కర పాండియన్, ఎస్పీ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.